చెప్పేస్. ఆ మాత్రం కామన్ సెన్స్ నాకు లేదనుకున్నావా? నేను తెచ్చిన మందు బావ తాగాడో లేదో అని చూద్దామనొచ్చానంతే. తాగలేదని చూసావు కదా, వెళ్లకుండా ఆయన్ని తాగమని నువ్వెందుకు ఫోర్స్ చేస్తున్నావు? నేనేం ఫోర్స్ చేయట్లేదు. నీ మాటలు నేను వినలేదనుకుంటున్నావా? నా భర్త మంచి కోరుకునే దానివి అయితే మందు మానేయమని చెప్పాలి, అంతేకాని ఇంకా తాగు అని మందు గిఫ్ట్గా తీసుకొస్తావా? అసలు నువ్వు ఆడపిల్లవేనా? ఏయ్, ఏంటే వింటున్నాను కదా అని అడ్డు అదుపు లేకుండా వాగుతున్నావు? కొడుకు మాటకి మా అత్త వాల్యూ ఇచ్చింది కాబట్టి నా ప్లేస్లో నువ్వున్నావు. లేదంటే నీతో మాట్లాడాల్సిన గతే కాదు, నిన్ను చూసే కర్మ కూడా నాకు పట్టేదే కాదు. మా బావకు మందు తాగితేగాని నిద్ర పట్టదు. ఈ అలవాటు ఎప్పటినుంచో ఉంది. గిఫ్ట్ అంటే ఇష్టపడే వస్తువివ్వడం తప్ప కష్టపెట్టే సలహా చెప్పడం కాదు. అందుకే మందు తెచ్చాను. నీ మొగుడి మీద నీకంత ప్రేమ గనక ఉంటే నువ్వు మందు మాన్పించు, అంతేకాని నా మీద అరవడం పెత్తనం చేయడం కాదు. నా మొగుడితో నేనెలా ఉండాలో ఏం చేయాలో నాకు బాగా తెలుసు. పానకల్లో పుడకలాగా మా మధ్యలోకి దూరద్దు, పిచ్చి సలహాలివ్వద్దు. అసలు ఇష్టం లేదని చెప్పినప్పుడు మందైనా మనిషైనా దూరంగా ఉంటేనే మంచిది. కావాలని దగ్గర అవ్వాలని చూస్తే మెడ పట్టుకుని బయటికి గెంటేస్తాను. వెళ్ళెక్కనుండి. మౌనిక, తీసుకో. అత్తా, నీ కోడలికి సంధ్య కాకుండా వేరే ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? లేరు మౌని, ఉన్నది ఒక్కతే. ఆ ఒక్కదాని వల్లే ఎన్ని సమస్యలో నాకే తెలుసు. అత్తా, నాకొక విషయం క్లారిటీగా చెప్పు. నీ కోడలు బెస్ట్ ఫ్రెండ్ నీకెందుకు శత్రువయ్యింది? అసలు ఆ సంధ్యతో నీకొచ్చిన ప్రాబ్లం ఏంటి? వింధ్యకి మంచి జరిగినా చెడు జరిగినా ముందు సంధ్య గుర్తొస్తుంది. ఇంట్లో అందర్నీ మర్చిపోయి అన్నీ తనకే చెప్తుంది. ఆ సంధ్య ప్రవర్తన కూడా నాకెందుకో ముందు నుంచి నచ్చడం లేదు. దానివల్ల నా కోడలి మనసు ఎక్కడ మారిపోతుందో అన్న చిరాకు సంధ్యని శత్రువులా చూసే స్థాయికి తీసుకెళ్ళింది. అత్తా, సంధ్య అంటే నీకిష్టం లేదని వింధ్యకి తెలుసా? తెలుసు. అందుకే ఎప్పటికప్పుడు సంధ్య మంచిదని నేనే అపార్థం చేసుకుంటున్నానని చెప్పి నిరూపించే ప్రయత్నం చేస్తుంటుంది. అయినా నువ్వేంటి మౌని, వింధ్య డబ్బులెందుకు తీసుకుందో కనుక్కోమంటే సంధ్య గురించి ఆరా తీస్తున్నావు? అత్తా, నీ కోడలు సొంతింట్లోనే దొంగతనం చేసిందంటే ఏదో పెద్ద స్కెచ్ అనే తెలుస్తుంది. అందుకే అనుమానం ఉన్న అందరి గురించి నేను ఎంక్వైరీ చేస్తున్నాను. అత్తా, గత కొన్ని రోజుల్లో మీ ఇంటికి కొత్త వాళ్ళెవరైనా వచ్చారా? కొత్త వాళ్ళు అంటే పాపకి పాలివ్వడానికి సంధ్య మాత్రమే వస్తుంది. ఇంకొక ఆవిడొచ్చింది. పేరు భాగ్యం. భాగ్యమా? అంటే ఎవరు? వింధ్యకి దూరబంధు అంట, పిన్నివారసవుతుందంట. తను సంధ్యకు కూడా బాగా తెలుసంట. వాళ్ళమ్మాయికి గవర్నమెంట్ కాలేజీ సీట్ కోసం మన రాజేష్తో మాట్లాడాలని వచ్చింది. కాలేజీ సీట్ కోసమా? ఆవిడ కాకుండా వేరే కొత్త వాళ్ళెవరైనా వచ్చారా? లేదు మౌని, ఇంకెవరూ రాలేదు. అత్తా, ఈ మంత్లో ఏమైనా పండగలు పూజలు ఉన్నాయా? ఈ నెలలోనా? పండగని కాదు కాని మీ బావ పుట్టినరోజుంది.
అయినా ఎందుకు అడుగుతున్నావు? ఫంక్షన్ చేయడానికి, మీకు తెలిసిన గెస్ట్లందర్నీ పిలవడానికి. గెస్ట్లో ఫంక్షనా? ఎందుకు మౌని? ఇప్పుడు నన్ను ఏం అడగొద్దు. మీ అనుమానం క్లియర్ అవ్వాలంటే నేను ఏం చెప్పినా నువ్వు నో అనొద్దు. బావ పుట్టినరోజు నాడు సంధ్య ఫ్యామిలీతో పాటు భాగ్యమని చెప్పావు కదా, ఆవిడ కూడా రావాలి. ఆవిడెందుకు? సరే సర్లే, అడగనులే. నువ్వు చెప్పినట్టే పిలుస్తాను. అత్తా, మళ్ళీ చెప్తున్నాను, ఈ ఫంక్షన్కి ఎవ్వరూ మిస్ అవ్వకూడదు. అంతా నేననుకున్నట్టే జరిగితే బావ పుట్టినరోజు నాడే నీ కోడలి నిజ స్వరూపం బయటపడుతుంది. మౌనిక తెలివిని, తోడుని నమ్మినందుకు మంచే జరిగేలా ఉంది. ఏంటి తల్లులు? మీ అమ్మ పాలివ్వడానికి ఇంకా రాలేదేంట్రా? టైం చూసుకోవడం మర్చిపోయిందా? లేక ఇంకా గుడిలో హారతి గురించి భయపడుతుందా? లేదంటే మర్చిపోయిందంటావా ఏంటి? అది మర్చిపోవడమే నాకు కూడా కావాలి. మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్, జీవితాంతం కలిసే ఉంటాం కదా. సంధ్య ఎక్కడుందో ఫోన్ చేస్తాను. హలో హలో సంధ్య, ఎక్కడున్నావే? వచ్చేస్తున్నాను వింధ్య, జస్ట్ 10 నిమిషాలు. సరే, తొందరగా వచ్చేసాయి. ఆటల్లో పెట్టి ఆకలి గుర్తు రాకుండా చేస్తున్నాను. ఆలస్యం అయితే ఏడుపు కంట్రోల్ చేయడం చాలా కష్టం. ఓకే వింధ్య, తొందరగానే వచ్చేస్తాను. బాయ్. ఓ తల్లి. కొళ్ళు నెత్తిమీద పెట్టుకుని నడుస్తున్నావా? బ్రేక్ వేయడం సెకండ్ లేట్ అయ్యుంటే గాల్లో ఎగిరి పడేదానివి. ఓవర్ స్పీడ్లో రావడమే కాకుండా నువ్వేదో హెల్ప్ చేసినట్టు ఓవర్గా మాట్లాడుతున్నావేంటి? రోడ్డు మీద నడిచి వెళ్లేదానివి 4 వైపులా చూడటం నేర్చుకో. నోటికొచ్చిందల్లా వాగడం కాదు. కార్లో కూర్చుని సన్ గ్లాసెస్ పెట్టుకోవడం కాదు, రోడ్డును చూసి డ్రైవ్ చేయడం నేర్చుకో. నాకు చెప్పడం కాదు, ముందు నువ్వు నడవడం నేర్చుకో. ఇదేదో నీ బాబు రోడ్ అయినట్టు బిల్డప్ ఇవ్వ మాకు. ఏయ్, సారీ చెప్పి వెళ్ళిపోకుండా ఎందుకు గొడవ పెట్టుకుంటున్నావు? ఏంటి సారీనా? దేనికా? దెబ్బ తగిలింది కాబట్టి డబ్బులిస్తాను, అంతేకాని సిల్లీ రీజన్కి సారీ చెప్పను. ఏంటమ్మా అంత పొగరుగా మాట్లాడుతున్నావు? తప్పు చేసింది నువ్వు, అలాంటప్పుడు సారీ చెప్పడానికి ఏంటి సమస్య? ఈ మధ్యన కారున్న ప్రతి ఒక్కరికి ఇదొక వెదవాల్వాటైపోయింది. కార్ స్పీడ్గా పోనివ్వడం, అడ్డొచ్చిన వాళ్ళని గుద్దేయడం. మనం గట్టిగా నిలదీస్తేనే ఇలాంటి వాళ్ళు మళ్ళీ తప్పు చేయడానికి భయపడతారు. సారీ చెప్తావా? పోలీసులకు అప్పచెప్పమంటావా? చూస్తుంటే సారీ చెప్పేలా లేదు. మనకు టైం వేస్ట్ ఎందుకు? పోలీసులకు ఫోన్ చేస్తానుండు. సారీ. స్పీడ్గా డ్రైవ్ చేసే ప్రతిసారి ఈ సారీని గుర్తుపెట్టుకో. మళ్ళీ తప్పు జరగకుండా ఉంటుంది. గుర్తు పెట్టుకుంటాను, ఖచ్చితంగా గుర్తు పెట్టుకుంటాను. ఏదమ్మా చూపించు. చిన్న దెబ్బనేలే. నిజమే. థ్యాంక్ యూ. జాగ్రత్తగా వెళ్ళమ్మా. వెళ్ళమ్మా. థ్యాంక్ యూ. జాగ్రత్త జాగ్రత్తమ్మా. వెళ్ళు.
ఆలస్యం అయితే ఏడుపు కంట్రోల్ చేయడం చాలా కష్టం. వాట్? బర్త్డే సెలబ్రేషన్సా? నాకు పుట్టినరోజు చేసుకోవడమే ఇష్టం లేదంటే దానికో ఫంక్షను, గెస్ట్లు, హడావిడా? అస్సలొద్దు. అది కాదురా, ఈ సంవత్సరంతో నీ జాతకంలో ఏలనాటి శని ప్రభావం పోతుంది. ఇక నుండి అన్ని మంచి రోజులే రాబోతున్నాయి. అందుకే నీ పుట్టినరోజుని మనం ఘనంగా జరుపుకుందాం అని చెప్తున్నా. శని వెళ్ళిపోయాడు సరే, ఏదైనా మంచి జరగని ముందు అప్పుడు సెలబ్రేట్ చేసుకుందాం. ఇంకా జరగని ఏంట్రా? బంగారు కొండలాంటి మనవరాలు ఇంట్లో అడుగు పెట్టింది. ఇంతకన్నా మంచి ఇంకేం కావాలి? ప్రతి సంవత్సరం నువ్వు మాకు కొడుగ్గా నీ పుట్టినరోజు జరుపుకున్నావు. ఈ ఏడు నీకు కూతురు పుట్టి నిన్ను తండ్రిని చేసింది కాబట్టి ఒక తండ్రిగా నువ్వు పుట్టినరోజుని పండగలా జరుపుకోవాలి. అలా చూస్తూ నిలబడ్డం కాదు. మీరైనా చెప్పండి. రాజేష్, మీ అమ్మ మాటల్లో లాజిక్ కరెక్ట్ అనిపిస్తుంది. తండ్రిగా నువ్వు పుట్టినరోజును జరుపుకోవడం మంచిదే. విన్నావా? మీ నాన్న కూడా నాకే సపోర్ట్ చేస్తున్నారు. ఊరుకోమ్మా. ఏమైందమ్మా? ఆకలి కత్తయ్య. సంధ్య ఇంకా రాలేదమ్మా? ఫోన్ చేశాను మావయ్య, దారిలో ఉందని చెప్పింది. ఇలాంటి సమస్య రాకూడదనే ఫీడింగ్ బాటిల్ ఇచ్చాను. నువ్వేమో అందులో పాలు తీసుకుంటే నిలవైపోతాయి, ప్లాస్టిక్ పాపకి మంచిది కాదని ఏవేవో కారణాలు చెప్పావు. సంధ్య వస్తుందని చెబుతుంది కదా, పాప నాకివ్వమ్మా, నేను ఆడిస్తాను. అమ్మా వింధ్య, ఈసారి రాజేష్ పుట్టినరోజుని మంచి ఫంక్షన్లా చేద్దాం అనుకుంటున్నాను. ఫంక్షనా? అలాంటివి మీ అబ్బాయికి ఇష్టం ఉండవు కదా అత్తయ్య. కరెక్టే వింధ్య, కానీ పాప కోసం, అమ్మ కోసం ఒప్పుకోవాల్సి వచ్చింది. పాప పుట్టడం వల్ల భార్యాభర్తలుగా ఉన్న మీరు అమ్మా నాన్నలుగా సరికొత్తగా పుట్టారు. అందుకే ఈ పుట్టినరోజు స్పెషల్. ఏమంటావమ్మా? మీ అందరికీ ఓకే అంటే నాకే ప్రాబ్లం లేదత్తయ్య. ఈ ఫంక్షన్కి సంధ్య వాళ్ళ ఫ్యామిలీని కూడా రమ్మని చెప్పు. సంధ్య ఫ్యామిలీనా? అవునమ్మా, నీకంటూ ఈ ఊళ్ళో ఉన్నది వాళ్లే కదా. మనింట్లో ఫంక్షన్ జరుగుతుంటే పిలవకపోతే బాగోదు. సరే అత్తయ్య, పిలుస్తాను. అలాగే ఒక ఆవిడ ఎవరో వచ్చింది కదా, వాళ్ళ పాప కాలేజ్ సీట్ కోసం. మీ పిన్నని చెప్పావు, ఆవిడ్ని కూడా రమ్మని చెప్పు. ఆవిడెందుకమ్మా? ఎందుకేంటిరా, పాపం కూతురు చదువు కోసం మనింటికి సాయానికొచ్చింది. చూస్తుంటే మంచి మనిషిలా ఉంది. సంధ్య వింధ్యలకి కూడా బాగా కావలసిన మనిషి. ఆవిడొస్తే తప్పే ఉంది చెప్పు. నువ్వు తప్పకుండా రమ్మని చెప్పమ్మా. సరే అత్తయ్య. అమ్మా వింధ్య, సంధ్య వచ్చింది. పాలు తాగి ఆకలి తీర్చుకుంది కదా, అందుకే అరక్షణం ఆలస్యం చేయకుండా నిద్రపోయింది. ఇప్పటి వరకు ఎంత ఏడ్చిందో తెలుసా? ఈ వయసుకి ఏడుపే కదా భాష. ఈరోజు నాకే అనుకోకుండా లేట్ అయిపోయింది. పాపం బంగారు తల్లిని ఏమనొద్దు వింధ్య. సంధ్య, నీ చేతికేమైంది? వచ్చే దారిలో చిన్న యాక్సిడెంట్. యాక్సిడెంటా? నొప్పిగా ఉందా? ఏం లేదు, చిన్న దెబ్బే. ఇప్పుడు నొప్పి కూడా లేదు. అబద్ధాలు చెప్పకు. ఇంత పెద్ద దెబ్బ తగిలితే నొప్పి లేకుండా ఎలా ఉంటుంది? ఉండు. ఎందుకేనా
నాదేం తప్పులేదే. ఒక పొగరుబోతుది చాలా స్పీడ్గా వచ్చి గుద్దేసింది. పైగా ఎంత ఓవర్గా మాట్లాడిందో తెలుసా? మరి నాకు వెంటనే ఫోన్ చేయాలి కదా, వచ్చి 2 చెంపలు వాయించేదాన్ని. చెయ్యెత్తలేదు గాని నేను కూడా సీరియస్గానే వార్నింగ్ ఇచ్చాను. అక్కడున్న వాళ్ళు సారీ చెప్పమంటే ఐ డోంట్ కేర్ అన్నట్టు మాట్లాడింది. దెబ్బకి అందరూ పోలీస్ కంప్లైంట్ ఇస్తామని బెదిరించేసరికి చచ్చినట్టు సారీ చెప్పి వెళ్ళిపోయింది. దాని మొహం ఇంతకు ముందు ఎప్పుడైనా చూసావా? ఎక్కడుంటుందో ఏమైనా ఐడియా ఉందా? మ్హూ. లేదు, ఫస్ట్ టైం అలాంటి మనిషిని చూడ్డం. ఇక్కడికొచ్చే పని లేకపోయి ఉంటే ఇంకా పెద్ద గొడవ పెట్టుకునేదాన్ని. దాని మొహం నీకు గుర్తుంది కదా, నెక్స్ట్ టైం మనకి కనిపించినప్పుడు ఇద్దరం కలిపి గట్టిగా కోటింగ్ ఇచ్చేద్దాం. మ్. ఎక్కడుందో కాని మహాతల్లి మన కంట పడకూడదని దేవుని మొక్కుకుంటే మంచిది. నమ్మలేకపోతున్నాను మౌని. ఎవ్వరి ముందు తగ్గని, ఎక్కడ తల వంచని నువ్వు సారీ చెప్పావా? తప్పలేదత్తా. అక్కడున్న వాళ్ళంతా నేనేదో పెద్ద యాక్సిడెంట్ చేసినట్టు, దాని కాళ్ళు చేతులు విరిగిపోయినట్టు ఎంత ఓవర్ యాక్షన్ చేశారో తెలుసా? వదినా, అన్నయ్య ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. అవును శ్రీజ, నేను కూడా మీ అన్నయ్యకి కాల్ ట్రై చేస్తున్నాను. ఎప్పుడూ లేంది మీ అన్నయ్య ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేసుకున్నారు? శ్రీకర్ ఎక్కడమ్మా? వెళ్ళి ఎంతసేపు అయింది? ఇంకా రాకపోవడం ఏంటి? వచ్చేస్తారు డాక్టర్. ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. చూడమ్మా, మీ అత్తగారి కండిషన్ చాలా క్రిటికల్గా మారుతుంది. ఇంకా ఆలస్యం చేస్తే ఆ తర్వాత ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం ఉండదు. దయచేసి అర్థం చేసుకోండి. శ్రీజ, నువ్వు ఇంటి దగ్గరే ఉండు. నేను వెళ్ళి మీ అన్నయ్య ఎక్కడున్నారో చూసొస్తాను. చూసి రావడం కాదమ్మా, నువ్వైనా వేగంగా వెళ్ళి ఇంజెక్షన్ తీసుకురా. ఇప్పుడు అస్సలు ఆలస్యం చేయొద్దు. ఏమ్మా, ప్రిస్క్రిప్షన్ ప్యాడ్ తీసుకురా. త్వరగా రా అమ్మా. వచ్చేస్తాను. జాగ్రత్త శ్రీజ. డాక్టర్, చేయి పట్టుకో అమ్మా. సరైన సమయానికి ఇంజెక్షన్ తీసుకురావడం వల్లే డాక్టర్, మీ అత్తగారికి ప్రాణాపాయం తప్పిందమ్మా. ప్రస్తుతానికి కండిషన్ స్టేబుల్గానే ఉందమ్మా. కొన్ని టాబ్లెట్స్ రాస్తున్నాను. ప్రస్తుతం వాడే వాటితోనే ఇవి కూడా వాడండి. థ్యాంక్స్ డాక్టర్. మ్. పిలిచిన వెంటనే వచ్చి ఓపిగ్గా ఇప్పటి వరకు ఉండి మా అత్తయ్య గారికి వైద్యం చేశారు. వైద్యో నారాయణో హరి అన్న మాటని నిజమని నిరూపించారు. మీ సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోలేము. ఒక్క నిమిషం, ఇదిగోండి. పర్లేదమ్మా, నేను శ్రీకర్తో మాట్లాడతాను. అతని ఇంటికి వచ్చిన వెంటనే కాల్ చేయమని చెప్పు. ఫ్యూచర్లో ఇలాంటి ప్రాబ్లం రాకుండా ట్రీట్మెంట్ గురించి మాట్లాడాలి. సరే డాక్టర్. వెళ్ళొస్తానమ్మా. అమ్మా సంధ్య, శ్రీకర్ ఎక్కడమ్మా?
ఆయన బయటకు వెళ్ళారత్తయ్య, వచ్చేస్తారు. ఒక్కసారి ఫోన్ చేసి ఎక్కడున్నాడో కనుక్కోమ్మా. ఇప్పుడే 2 నిమిషాల ముందు ఆయనే ఫోన్ చేశారు. దారిలోనే ఉన్నాను, వచ్చేస్తున్నాను అని చెప్పారు. మీరు ప్రశాంతంగా పడుకోండి అత్తయ్య. శ్రీజ, పద. వదినా, అన్నయ్య గురించి ఆమెకు అబద్ధం చెప్పావు. నిజమేంటో తెలుసుకునే వరకు నాకు టెన్షన్గానే ఉంటుంది. నువ్వేం టెన్షన్ పడకు శ్రీజ. నాకు తెలిసి ఎవరైనా తెలిసిన వాళ్ళు కనిపించడమో లేక అర్జెంటుగా మార్కెట్కి తీసుకెళ్లడమో జరుగుంటుంది. నేను వెళ్ళి కనుక్కుంటాను. నువ్వు అత్తయ్యని జాగ్రత్తగా చూసుకో. సరే వదినా, నువ్వు ఫోన్ తీసుకుని వెళ్ళు. ఏదైనా అవసరం ఉంటే నేను కాల్ చేస్తాను. సరే, నేను తీసుకెళ్తాను. నువ్వు జాగ్రత్త. హలో వింధ్య. సంధ్య, మరీ ఇంత కేర్లెస్గా ఇర్రెస్పాన్సిబుల్గా ఉండకూడదు. ఏమైందే? ఏమైందని నన్ను అడుగుతున్నావా? ముందు నువ్వు ఎక్కడున్నావో చెప్పు. ఒక ముఖ్యమైన పనుండి బయటకొచ్చాను. బిడ్డ ఆకలి తీర్చడం కన్నా అమ్మకి ముఖ్యమైన పనులుంటాయా? మన మేడం గారికి పాలు పట్టే టైం అయిందే, గుర్తుందా నీకు అసలు? గుర్తుంది, కానీ అంతకన్నా పెద్ద టెన్షన్లో ఉన్నాను. టెన్షనా? ఏమైందే? ఫోన్లో కాదు, నేను డైరెక్ట్గా ఇంటికొచ్చి చెప్తాను. అది కాదు సంధ్య, ఏదో టెన్షన్ అంటున్నావు కదా. ఓ, నీకు రావడం కుదరదంటే చెప్పు, నేనే వస్తాను. వద్దొద్దు, నేను ఆల్రెడీ బయటే ఉన్నాను. 10 నిమిషాల్లో అక్కడ ఉంటాను. సరే, జాగ్రత్తగా రా. బాయ్. ఓ, సడన్గా సంధ్య టెన్షన్ అంటుందేంటి? ఏం సమస్య వచ్చిందో ఏంటో. ఓ ఏ తల్లి? వావ్, నీకోసమే వెతుకుతున్నాను. ఎన్ని రోజులకి కనిపించావు. నీకు రోడ్ మేనర్స్, కామన్ సెన్సే లేదనుకున్నాను. నీకు టైం సెన్స్ కూడా లేదా? ఎప్పుడు అర్జెంట్ పని మీద వెళ్తున్నా నాకు అడ్డుగా వస్తావు. ఇలా మనుషుల్ని డిస్టర్బ్ చేయడం తప్ప నీకు వేరే పనేం లేదా? నేను కాదు, నన్ను మెంటల్గా డిస్టర్బ్ చేసింది, అందరి ముందు ఇన్సల్ట్ చేసింది, మర్చిపోలేనంత ఇరిటేషన్ తెప్పించింది నువ్వు. నేను అని నా మీద నింద వేసే ముందు అన్నింటికి మొదటి కారణం నువ్వే అన్న నిజం నువ్వు మర్చిపోకు. ఏది నిజం? ఫోన్ మాట్లాడుకుంటూ నువ్వు రోడ్డు క్రాస్ చేశావు. అప్పుడే నా కారు కింద పడబోయి బ్రేక్ వేసి సేవ్ చేసినందుకు నువ్వే నాకు థ్యాంక్స్ చెప్పాల్సింది పోయి చుట్టూ పోగైన వాళ్లతో నా మీద కామెంట్లు చేయిస్తావా? వాళ్ళు నేను కూలీ ఇచ్చిన మనుషులు కాదు, కిరాయి రౌడీలు అంతకన్నా కాదు. నీకు లేని సామాజిక స్పృహ, ఐ మీన్ కామన్ సెన్స్ వాళ్లకుంది. ఆ విషయం నువ్వు గుర్తుపెట్టుకో. ఆ రోజు కళ్ళు నెత్తికెక్కి వేగంగా వచ్చింది, నాకు గాయం చేసింది నువ్వు. అలాంటిది నేనేదో నిన్ను మర్డర్ చేసినట్టు, ఎన్నో ఏళ్ల ప్రతీకారం ఉన్నట్టు దారి కాసి మరీ ఇలా గొడవ పడుతున్నావే. ఆ రోజు జరిగింది అంతకన్నా ఎక్కువే నాకు. అందుకే నిన్ను క్షమించకూడదని నీకోసమే వెతుకుతున్నాను. ఇప్పటికి దొరికావు, ఇక వదిలే ప్రసక్తే లేదు. నీ ఫోటో తీసి పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి మెంటల్ టార్చర్ ఎలా ఉంటుందో నీకు తెలిసేలా చేస్తాను. ఏ తప్పు నీ వైపు పెట్టుకుని నా పేరు నాశనం చేయడమేంటి? ఏయ్ చైతి, నా ఫోటో తీస్తూ నన్నే కామెంట్ చేస్తున్నావా? నిన్ను ఏయ్ వదులు, నా ఫోన్ ఇవ్వు, నేను ఫోటో తీయాలి. వదులు. ఇవ్వు. నా ఫోన్, నా లక్కీ ఫోన్. నిన్ను ఇల్లు దాటి బయటకొస్తే నీలాంటి పొగరుబోతు మాటలే కాదు, చేతలు
చేతులు కూడా అదుపులో పెట్టుకోవాలి. లేదంటే నేను ఎత్తే చెయ్యి ఆపడం నీ తరం కూడా కాదు. ఇంకొకసారి ఇలా నా దారికి అడ్డొచ్చినా, అడ్డమైన వాగుడు వాగినా పగిలేది ఫోన్ కాదు, నీ చెంప. గుర్తుపెట్టుకో. సార్, ఒక మిస్సింగ్ కంప్లైంట్ ఇవ్వాలి. మిస్సింగా? ఎవరు? నా భర్త ఉదయం నుండి కనిపించట్లేదు. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఎక్కడికి వెళ్లారో తెలియట్లేదు సార్. ఏదైనా పని మీద వెళ్ళాడేమో, లేదంటే ఎవరైనా తెలిసిన వాళ్ళు కలిసి మాట్లాడుతున్నాడేమో. ఇంటికి రాకుండా ఒక పూటే కదా మైంది. ఇంతలోనే కంప్లైంట్ ఇవ్వడం, కేసు ఫైల్ చేయడం ఎందుకు? సాయంత్రం వరకు వెయిట్ చేయి, ఆయనే వస్తాడు. లేదు సార్, మా అత్తయ్య గారికి ఒంట్లో బాగోకపోతే ఇంజెక్షన్ కోసం వెళ్లారు. అమ్మ ఆరోగ్యం కన్నా ముఖ్యమైన పని ఏముంటుంది సార్? అందుకే కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను. సరే, అతని ఫోటో ఏమైనా ఉందా? ఉంది సార్. ఇతను నీ భర్త? అవును సార్. మీకు తెలుసా? ఒక పోలీసుకి దొంగ గురించి తెలియకుండా ఉంటుందా? దొంగ లేదు సార్, మీరు పొరపాటు పడుతున్నారు. పొరపాటు కాదు, పక్కా ఆధారాలతో అరెస్ట్ చేసి తీసుకొచ్చాం. అరెస్ట్ చేశారా? ఆయన ఇప్పుడు ఎక్కడున్నారు సార్? సంధ్య, ఏమండి? సంధ్య, ఏమండి? సంధ్య, ఏమండి మీరు ఇలా? సంధ్య, అమ్మకి ఎలా ఉంది? డాక్టర్ గారు ఏమన్నారు? ఇప్పుడు బాగానే ఉన్నారండి. స్పృహలోకి వచ్చినప్పటి నుండి మీ గురించి అడుగుతున్నారు. మీ ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. ఏమయ్యారో, ఎక్కడికి వెళ్లారో తెలియక మిస్సింగ్ కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే మీరేమో ఇక్కడ ఇలాగా. సంధ్య, ఇంజెక్షన్ తీసుకుని ఇంటికి వస్తుంటే ఎవరో ఒక అమ్మాయి ఫోన్ నేను దొంగతనం చేశానని నన్ను అరెస్ట్ చేశారు. నాకేం తెలీదు, నేనేం చేయలేదన్నా నా మాట వినటం లేదు. సార్, నా భర్త దొంగ కాదు. కష్టపడి సంపాదించుకోవడమే మాకు తెలుసు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. దయచేసి ఆయన్ని వదిలిపెట్టండి సార్, ప్లీజ్ సార్. పక్కా ఆధారాలతో అరెస్ట్ చేస్తే పొరపాటు అంటావేంటమ్మా? సార్, నా దగ్గర ఫోన్ ఉందని తప్ప వేరే ఆధారాలు ఏమున్నాయి సార్? దొంగతనం చేసినప్పుడు ఆ అమ్మాయి కూడా చూసింది, అందుకే కంప్లైంట్ ఇచ్చింది. సార్, నేనేది దొంగతనం చేయలేదు సార్. సంధ్య, నువ్వైనా చెప్పు. ఎవరు చెప్పినా సరే నేను వినను. రేపు కోర్టుకు తీసుకెళ్తాం. నువ్వు మీ ఆయన ఏదైనా మాట్లాడాలనుకుంటే అక్కడే చెప్పండి. మీ మాటలు జడ్జి గారు నమ్మితే తనకు బెయిల్ ఇస్తారు, లేదంటే జైలుకు వెళ్తాడు. అనవసరంగా మా టైం వేస్ట్ చేయకుండా ముందు ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళు. నా భర్త ఏ తప్పు చెయ్యలేదంటే జైలు బెయిలు అంటారేంటి సార్? నిందలు వేసి అబద్ధాన్ని నిజం చెయ్యాలనుకోకండి. చట్టాన్ని, ధర్మాన్ని కాపాడాల్సిన మీరే ఒక అబద్ధాన్ని నిజమని నమ్ముతూ ఏ నేరం చెయ్యని నా భర్తకి శిక్ష వేస్తారంటే ఎలా సార్? చూడమ్మా, పోలీసులతో మాట్లాడే పద్ధతి, మర్యాద నీకు తెలియట్లేదు. నీ మంచి కోసమే చెప్తున్నాను. గొడవ చేయకుండా ఇక్కడి నుంచి వెళ్ళు. రేపు ఎవరైనా మంచి లాయర్తో మాట్లాడి కోర్టులో బెయిల్ తీసుకో. కానిస్టేబుల్స్, సార్, ఈవిని బయటికి తీసుకెళ్ళండి. సార్, నడువమ్మా, నడు. నా మాట నీకే సార్ వినండి. చెప్పారు కదా, ఆయన నడు. దొంగతనం నడువమ్మా, చేయలేదు. నడు. సంధ్య, చెప్పేది నీకే మా. నడు. ఏదైనా ఆయన ఉంటే ఏదో కోర్టుకు దొంగతనం వచ్చి చెప్పుకోమ్మా. చేయలేదు. ప్లీజ్ నడు. సంధ్య, వింధ్య, ఏమైంది సంధ్య? మా ఆయన్ని ఎవరో అమ్మాయి ఫోన్ దొంగతనం చేశారని ఆయన్ని అరెస్ట్ చేశారు. ఆయనే తప్పు చెయ్యలేదు, వదిలిపెట్టండి ఎస్ఐ గారు అంటే కోర్టులో తేల్చుకోమని చెప్తున్నారు. శ్రీకర్ గారు దొంగతనం చేయడం ఏంటి? ఎవరు ఎలాంటి వాళ్ళకు కూడా తెలియడం లేదా?
ఏమండి, మీరు వెళ్ళి ఎస్ఐ గారితో మాట్లాడండి. సరే, మీరిద్దరూ ఇక్కడే ఉండండి, నేను శ్రీకర్ని తీసుకుని వస్తాను, సరేనా? గుడ్ మార్నింగ్ ఎస్ఐ గారు. గుడ్ మార్నింగ్. కానిస్టేబుల్ సార్. శ్రీకర్ని రిలీజ్ చేయి. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఓకే. రండి. ఏమండి? సంధ్య, ఇంతకీ ఎస్ఐతో ఏం మాట్లాడారు? అగ్ని జమదగ్నిలా నటించిన ఎస్ఐ నిజాయితీ అంతా డబ్బు కోసమే వింధ్య. మన దగ్గర డబ్బు ఆశించినట్టే అరెస్ట్ చేయించిన అమ్మాయి దగ్గర కూడా డబ్బు తీసుకునే ఉంటాడు. ఏ నేరం చేయని శ్రీకర్ గారి మీద అతను నింద వేశాడు. అంటే డబ్బులిచ్చి విడిపించారా? తప్పలేదు వింధ్య. ఈ దేశంలో నిజాన్ని అబద్ధం చేయడానికే కాదు, నిజాయితీని నిరూపించడానికి కూడా డబ్బు వాడక తప్పట్లేదు. ధనలక్ష్మి ఇచ్చే ధైర్యం ముందు న్యాయదేవత కళ్ళే కాదు, నోరు కూడా తెరవలేకపోతుంది. పదండి వెళ్దాం. ఈరోజు మీరిద్దరూ ఉండడం వల్లే నా భర్త క్షేమంగా ఇంటికొచ్చారు. లేదంటే ఏం జరిగేదో, మా పరిస్థితి ఎలా ఉండేదో తలుచుకుంటేనే భయమేస్తుంది. సంధ్య, ఏం జరిగినప్పుడు భయపడ్డం ఎందుకు, తలుచుకోవడం ఎందుకు? ఇక వదిలే సంధ్య. చేసిన సహాయాన్ని సులువుగా మర్చిపోవడం నీ గొప్పతనం. అది అందరికీ సాధ్యం కాదు. ఎందుకు కాదు? ఆ గుణం వచ్చింది నీ నుండే. మీరు చేసిన హెల్ప్కి థ్యాంక్స్ అన్నది చాలా చిన్న మాట. ఇప్పుడే కాదు, ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వస్తున్నారు. ఎప్పటికీ తీర్చలేని రుణాన్ని అంతకంతకు పెంచుతున్నారు. స్నేహంలో సాయం ఉండాలి కానీ రుణమన్న మాటే రాకూడదు. సంధ్య గారు కష్టాల్లో ఉంటే తనకంటే ఎక్కువగా బాధపడేది మా వింధ్యానే. వాళ్ళ స్నేహానికి నేనిస్తున్న గౌరవమే ఇదంతా. ఏమండి, మీరు మా స్నేహాన్ని ఇంత అర్థం చేసుకుంటారని తెలుసు కూడా శ్రీకర్ గారు అరెస్ట్ అయిన విషయం సంధ్య మీకు చెప్పొద్దన్నది. అయినా నువ్వు సైలెంట్గా ఉండలేదు కదా. నా గురించి నీకు తెలుసు కదా, నీ విషయంలో నేనెప్పుడూ సైలెంట్గా ఉండను. నువ్వు వద్దన్నా సరే ఇన్వాల్వ్ అవుతూనే ఉంటాను. సంధ్య, నువ్వెంత నవ్వినా చూడగలను, నీ కోపం ఎంతైనా భరించగలను. అదే నువ్వు బాధపడుతుంటే మాత్రం చూసి నిన్నొక్క క్షణం కూడా తట్టుకోలేను. వింధ్య, అదిగో అత్తా వస్తున్నారు. అత్తయ్య, వచ్చేసారా? పాప నిద్రపోతుందా? లేకపోతే మీకోసం ఎదురు చూస్తూ కూర్చుంటుందనుకుంటున్నారా? ఇద్దరికి కొంచెమైనా బాధ్యతుందా? పసిబిడ్డని ఇంట్లో వదిలేసి ఒక్క మాట కూడా చెప్పకుండా ఇంతకీ ఎక్కడికెళ్లారు? సంధ్యకి ప్రాబ్లం వస్తే తన కోసం. ఏంటి, సంధ్య కోసం నీ కన్న బిడ్డను వదిలేసి వెళ్ళిపోతావా? పేగు బంధం కన్నా నీకు స్నేహబంధమే ఎక్కువైపోయిందా? ఫీడింగ్ బాటిల్లో పాలున్నాయి కాబట్టి సరిపోయింది. అవి కూడా లేకపోతే ఏంటి పరిస్థితి? మీరున్నారన్న ధైర్యంతో వెళ్ళానే తప్ప ఎక్కువ తక్కువ చూడలేదత్తయ్య. నా వల్ల ఏదైనా పొరపాటు జరుగుంటే నన్ను క్షమించండి.
రే రాజేష్, కనీసం నువ్వైనా చెప్పాలి కదా. ఎక్కడికి వెళ్లారో ఎప్పుడొస్తారో తెలియక ఇప్పటి వరకు నేనెంత టెన్షన్ పడ్డానో తెలుసా? అవును బావా, ఇప్పటి వరకు పాప ఏడుస్తూనే ఉంది. పాపం అత్త కాళ్ళు నొప్పి పుడుతున్నా సరే ఓర్చుకుని ఎత్తుకుని తిప్పి నీరసంగా ఉందని ఇప్పుడే ఇలా కూర్చుంది. ఇంతలోనే మీరొచ్చారు. అమ్మా సారీ, నీకు చెప్పకపోవడం, కాల్ చేయకపోవడం మా తప్పే. అర్జెంటుగా అక్కడికి వెళ్లాల్సి వచ్చింది. ఇంట్లో నువ్వు, నాన్న, మౌనిక మీరంతా ఉన్నారు. పాపని ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటారని మేమిద్దరం అనుకున్నాం. అర్థం చేసుకుంటే ఇది చాలా చిన్న విషయమమ్మా. బాధ్యతల గురించి, బంధాల గురించి డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం లేదమ్మా. అత్తా, బావ నీకు సారీ చెప్తూనే పెళ్ళానికి బాగా సపోర్ట్ చేశాడే. సపోర్ట్ చేయడమే ఉందిలే. వాడు చెప్పింది కూడా నిజమే కదా. అసలే కోపంలో ఉన్నానేమో. సంధ్య పేరు చెప్పగానే ఆవేశం పెరిగిపోయింది. అత్తా, నీ మంచితనానికి నవ్వాలో ఏడవాలో కూడా నాకైతే అర్థం కావడం లేదు. బావా, ఏంటి మౌనిక ఇలా వచ్చావు? నీకు బర్త్డే పార్టీ ఇవ్వడానికి. బర్త్డే పార్టీనా? అవును. అయినా నువ్వేంటి బావా అలా అడుగుతున్నావు? రేపు నీ పుట్టినరోజు కదా. చూడు మౌనిక, హ్యూమన్ సైకాలజీ ప్రకారం ఇంట్రెస్ట్ లేని విషయాలని ఒక మనిషి తొందరగా మర్చిపోతాడు. నేను కూడా అంతే. పార్టీ మీద నీకు ఇంట్రెస్ట్ ఎలా తెప్పించాలో నాకు తెలుసు బావా. రేపటి నీ బర్త్డేని ఇద్దరం కలిసి అడ్వాన్స్ గా సెలబ్రేట్ చేసుకుందాం. నో, ఈరోజు వద్దులే మౌనిక. నేను ఆల్రెడీ నా ఫ్రెండ్స్తో పార్టీ చేసుకోవడానికి ప్లాన్ చేశాను. బావా, ఫ్రెండ్స్ ప్రతిరోజు ఉండేవాళ్ళే కదా. నేను స్పెషల్ గెస్ట్ని. నీకు కంపెనీ ఇద్దామని ఎన్ని ఆశలు పెట్టుకున్నానో తెలుసా? నన్ను హర్ట్ చేయొద్దు బావా. నా కోసం ఈరోజు ఇంట్లోనే ఉండు ప్లీజ్. నేనిద్దరికి పెగ్ ఫిక్స్ చేస్తాను, ఓకేనా? మౌనిక, మా రూమ్లోకి రావద్దని నీకు ఆల్రెడీ చెప్పాను. అయినా ఎందుకు వచ్చావు? బావతో పార్టీ చేసుకోవడానికి. పార్టీ చేసుకోవడానికి ఇది బార్ కాదు, ఇల్లు. ఇది మా గది. తనకంటే బుద్ధి లేదు. మీరు కూడా ఏంటండి? మన రూమ్లోకి తనని రానివ్వడమే తప్పు. అలాంటిది మందు తాగడం అంటే వద్దని చెప్పాలి కదా. నేను చెప్పాను వింధ్య, కానీ మౌనికనే రిక్వెస్ట్ చేస్తుంది. ఏంటి పెద్ద ఇష్యూ చేస్తున్నావు? ఈ గదిలో తాగడం తప్పనుకుంటే మేమిద్దరం టెర్రస్ పైకి వెళ్తాము. నీకు అలవాటు లేనప్పుడు సైలెంట్గా ఉండొచ్చు కదా. అంతేకాని మా పార్టీని స్పాయిల్ చేయడం ఎందుకు? వద్దు మౌనిక, వింధ్య చెప్పిన తర్వాత కూడా నీతో కలిసి తాగడం కరెక్ట్ కాదు. నువ్వు వెళ్ళు. ఏంటి బావా, నువ్వు మీ ఆవిడకి భయపడుతున్నావా? అది భయం కాదు, గౌరవం. నీకెప్పటికీ అర్థం కాదు. అర్థం కాంది నాకు కాదు, నీకు. మీ ఆయన నాతో మందు తాగితే ఎక్కడ సెల్ఫ్ కంట్రోల్ లూజ్ అవుతానో, ఎక్కడ తాగి పడిపోతానో, తాగిన మత్తులో ప్రపోజ్ చేస్తానేమోనని రకరకాలుగా భయపడుతున్నాడు. అది డైరెక్ట్గా చెప్పలేక నన్ను వెళ్ళిపోమంటున్నాడు. ఏంటి భయమా? నాకా? ఎంత తాగినా సరే నోరు, మనసు రెండూ కంట్రోల్లోనే ఉంటాయి. నువ్వు కాదు కదా, ఎంత గొప్ప అందగత్తె వచ్చినా సెల్ఫ్ కంట్రోల్ లూజ్ అవను. నాకు నమ్మకం లేదు బావా. మందు తాగకముందు ఏ మనిషి అయినా ఇలాగే మాట్లాడతాడు. తాగిన తర్వాతే అసలు రాక్షసుడు బయటికొస్తాడు. నేను తాగినా తాగకపోయినా మనిషినే. తెలుసుకో ముందు. అనవసరంగా నన్ను రెచ్చగొట్టదు. రెచ్చగొడితే మాత్రం ఏం చేస్తావు? మీ ఆవిడ చెప్పిన దానికి వంక పెట్టి
నాతో తాగకుండా బయటికి వెళ్ళిపోతావు అంతే కదా? మౌనిక, మాటలతో ఆయన మైండ్ని డైవర్ట్ చేయకు. ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. వద్దు వింధ్య. ఈరోజు మౌనిక నా ఈగోని హర్ట్ చేసింది. తనకి నా సెల్ఫ్ కంట్రోల్ ఏంటో తెలియాలి. తను అన్న ప్రతి మాట తప్పు అని నేను ప్రూవ్ చేయాలి. వద్దండి, మీతో తాగించాలని తను ఇలా మాట్లాడుతుంది. నో, ఈరోజు కాకపోతే రేపైనా వచ్చి సేమ్ డైలాగ్స్ చెప్తుంది. మౌనిక నోరు నేను మూయించాలంటే తనతో నేను మందు తాగాల్సిందే. వింధ్య, ప్లీజ్ ఒక్క హాఫ్ అన్ అవర్ మమ్మల్ని వదిలేసి. మందు తాగితే ఎవరు పడిపోతారో, ఎవరి మనసు కంట్రోల్ తప్పుతుందో తనకి తెలిసేలా చేస్తాను. ఈ ఒక్క రోజుకి నా రిక్వెస్ట్ ఓకే చెయ్యి. ఇంకా ఎప్పుడు ఇలా అడగను ప్లీజ్. ప్లీజ్. సరేనండి. హలో సిస్టర్, కొంచెం డోర్ క్లోజ్ చేసి వెళ్ళండి. అప్పుడు మా వల్ల మీకు, మీ వల్ల నాకు ఏ డిస్టర్బెన్స్ ఉండదు. ఓకేనా? పెళ్ళ ఇంటికొచ్చినప్పటి నుండి ఏ రోజు నాకిది కావాలని నువ్వు అడగలేదు. నీకు నచ్చే వస్తువులు ఎన్నో చూస్తాను, కానీ కొనే స్తోమత లేక ఊహల్లోనే ఆగిపోతున్నాను. పెద్ద పెద్ద కోరికలు కాకపోయినా నీ చిన్ని చిన్ని ఆశలు తీర్చడానికి కూడా నా దగ్గర డబ్బులు ఉండట్లేదు సంధ్య. నాకొచ్చింది తెలిసింది బట్టలు నేయటం మాత్రమే. ఆ నేత వల్ల మన రాతలు మారతాయో లేదో కానీ కష్టాలు మాత్రం తీరేలా లేవు. ఎందుకు తీరవండి? కష్టాలన్నీ దేవుడు పెట్టిన పరీక్షలు. ఓపికతో ఎదుర్కోవడం అంటే ఫస్ట్ క్లాసులో పాస్ అవ్వడమే. ఇన్ని రోజుల మీ ఓపికకి, పడిన కష్టానికి ఖచ్చితంగా మంచి ఫలితమే ఉంటుంది. అత్తయ్య వైద్యానికి, శ్రీజ కాలేజ్ ఫీజుకి మీరే డబ్బులు అరేంజ్ చేస్తారు. నాకా నమ్మకం ఉంది. మీ ధైర్యమే మీకు బలమండి. మీ సంతోషమే మాకు శ్రీరామ రక్ష. ఇక నా చిన్న చిన్న ఆశలంటారా? మీ బాధ్యతలన్నీ తీరిన రోజు నా పక్కన కూర్చుని చిన్నగా నవ్వుతారు కదా, ఆ నవ్వొక్కటి చాలండి. 7 జన్మల కోరికలు ఒక్కసారిగా తీరిపోతాయి. మందు తాగడమే తప్పంటే నా మొగుడిని కూడా చెడగొడుతుంది. దీనికి ఏ భాషలో చెప్తే బుద్ధి వస్తుందో ఏమో. అమ్మా వింధ్య, ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నావమ్మా? రాజేష్ ఇంకా రాలేదా? రూమ్లోనే ఉన్నారు మావయ్య. మరి నువ్వెందుకు బయటున్నావు? ఆయన లోపల తాగుతున్నారు. ఏంటి, గదిలో తాగుతున్నాడా? అంతవరకు వచ్చిందా వ్యవహారం? రోజు రోజుకి వీడి తాగుడికి అడ్డు అదుపు లేకుండా పోతుంది. ఉండు, వీడి సంగతి చెప్తాను. మావయ్య వద్దు, ఇప్పుడు మీరేం మాట్లాడినా గొడవ అవుతుంది. గొడవేంటమ్మా? వాడు గదిలో తాగడం వల్లే కదా నువ్వు పరాయిదాన్లాగా బయట నిలబడాల్సి వచ్చింది. అడిగేవాళ్ళెవరో లేరనుకుంటున్నాడేమో. రాజేష్, ఒరే రాజేష్! మావయ్య ప్లీజ్, మీరు గట్టిగా మాట్లాడకండి. సరే, నేను మాట్లాడను. నువ్వు మాట్లాడతావా? వాణ్ణి మందు మాన్పిస్తావా? కన్నవాళ్ళు మీ వల్లే కాలేదు, నా వల్ల అవుతుందా మావయ్య? అవ్వాలమ్మా. ఒక కోడలిగా నీ నుండి కోరుకునేదదే. భార్యగా నువ్వు చెయ్యాల్సింది కూడా ఆ పనేనమ్మా. కాలేజీలో చదువుకునేటప్పుడు సరదాగా మొదలైన తాగుడు
ఇప్పుడు తప్పని అలవాటయింది. వాళ్ళమ్మ నేను ఎన్నో రకాలుగా చెప్పి చూశాం. మందుల ద్వారా, మోటివేషన్ ద్వారా కంట్రోల్ చేయాలనుకున్నాం. కానీ ఏదీ పనిచేయలేదమ్మా. మనిషి అలవాట్లను మార్చగలిగే శక్తి మనసుకి, ఆ మనసులో మనిషికి మాత్రమే ఉంటుందమ్మా. వాడికి నువ్వంటే ఎంత ప్రేమో మాకు తెలుసు. ఆ ప్రేమతోనే వాణ్ణి నువ్వు మార్చాలమ్మా. మందుకి దూరం చెయ్యాలి. ఈ తాగుడలవాటు ఒక్కటే లేకపోతే వాడి గుణానికి, లక్షణాలకి ఏ లోటు లేదమ్మా. పారే నీటికి ఆనకట్ట అడ్డు వేయగలదు, కానీ అదుపు దాటితే ఆపడం సాధ్యం కాదు. దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. అది దాటితే ఆపడం, అడ్డుకోవడం ఎవరి వల్ల సాధ్యం కాదు. ఇన్ని రోజులు తాగి ఇంటికొచ్చేవాడు. ఇప్పుడు నిన్ను బయట నిలబెట్టి గదిలోనే తాగుతున్నాడు అంటే వాడి అలవాటు ఏ స్థితిలో ఉందో నేను అర్థం చేసుకోగలను. నువ్వు మాలాగే నిర్లక్ష్యం చేయొద్దమ్మా. మందు విషయంలో మేం చేసిన తప్పు నువ్వు అస్సలు చెయ్యొద్దు. నయానో భయానో, మంచో చెడో ఏం మాట్లాడతావో, ఎలా చెబుతావో కానీ వాళ్ళో మార్పొస్తే చాలమ్మా. వెళ్ళు. నువ్విక్కడే ఉంటే ఆ మందుని, వాడి మనసుని ఎవ్వరూ కంట్రోల్ చేయలేరు. లోపలికి వెళ్ళి మాట్లాడమ్మా. సరే మావయ్య, ఆయనతో నేను మాట్లాడతాను. మీరు వెళ్ళండి. నువ్వంటే నాకు పిచ్చి బావా. అంత ఎక్కువగా ప్రేమించాను. నీతోనే నా లైఫ్ అనుకున్నాను. మన మధ్య వేరే అమ్మాయి వద్దు బావా. ఐ లవ్ యూ బావా. మౌనిక, బావా, ఏయ్, ఎందుకు వచ్చావు మా మధ్యలోకి? మా మధ్యలో నువ్వు ఉండొద్దు. ఇక్కడ నుంచి పో. బావా నేను ఎంజాయ్ చేయాలి. ఏంటి ఎంజాయ్ చేసేది? మా గదిలో, మా బెడ్ మీద, నా మొగుడితో? చిచ్చి, నువ్వు ఆడపిల్లవా, పిశాచివా? ఆయన్ని రెచ్చగొట్టి తాగించింది ఇలాంటి పిచ్చి పనులు చేయడానికేనా? ఏయ్, ఎక్కువ మాట్లాడకు. నేను లేను కాబట్టే ఇక్కడ నా స్థానంలో నువ్వున్నావు. అది మర్చిపోకు. నువ్వు లేకపోవడానికి కారణం ఆయన నిన్ను వద్దనుకోవడం. అంతేకాని నువ్వేదో పెద్ద త్యాగం చేసినట్టు మాట్లాడుకో. త్యాగమో రోగమో అది గతం. ఇప్పుడు జరగబోయేదే ముఖ్యం. అయినా బావ నిన్ను బయటుండమంటే నువ్వు లోపలికెందుకొచ్చావు? బయటికి వెళ్లాల్సింది నేను కాదు, నువ్వు. నడు. ఏంటి ఆ చూపు? నోరు మూసుకుని బయటికి నడు. మౌనిక, తాగింది చాలు, నువ్వు బయటికి పో. పాపం నా వింధ్య నా మాట విని రూమ్ బయట వెయిట్ చేస్తుంది. తనని లోపలికి రమ్మని చెప్పు.